మనిషి జర ఆగో. ఈ బ్యాగ్ మస్తు బరువు ఉన్నది. మోసి మోసి చేతులు గుంజుతాయి, కాలు కూడా నొప్పొస్తాయి. మీ అవ్వగారింటికి ఒక్క రోజు పోతే గిన్ని బట్టలు పెట్టుకుంటారానే? ఇవన్నీ బట్టలు అనుకుంటానవా? మరేంటిది? మా అవ్వ ఏవేవో పెట్టింది నెలగా సంబంధం. అది కాదు కానీ మా అవ్వగారింటికి పోతేనేమో ఆటో ఆగిట్ల దాకా తీసుకోపోతావు కోటు మొహం లెక్క. అదే మన ఇంటికి పోయేటప్పుడేమో ఆటో రోడ్డు మీద ఆపి నడుచుకుంటూ తీసుకోపోతావు. ఓ పిసదానా, రోడ్డు వీణ దిగితే 100 రూపాయలే. ఆడు మన ఇంటి దాకా వచ్చిందనుకో 200 తీసుకుంటాడు. 100 రూపాయలు వేస్ట్ ఎందుకే? ఇల్లు గదేనాయే, 4 అడుగులు ఎత్తది. దావే గదేనా మన ఇల్లు. దుబ్బ బాగా అవుతుంది, కొన్ని మంచిది లేకపోవే. మంచినీళ్ళు కాదు కానీ ఇలా పడ్డానికి కూడా ఓపిక లేదు. అందుకే పందిరెక్క తిని కూర్చుంటే గిట్టనే బలుతావు. కప్ప మూతోడు గిప్ప మూతోడు అన్నావనుకో మూతి మీదకి వెళ్ళి గుద్దుతా. ఏమనుకున్నావో? నీళ్ళు లేపోవే. అమ్మో, నాతోటైతే కాదు. కావాలంటే నువ్వే ఇన్ని నీళ్ళు తాగి నాకు ఇన్ని తీసుకురాపో. అబ్బా రవలి, కెమెరా మస్తు వస్తాందే. సెల్ఫీ దిగుదాందా? దావే సెల్ఫీయా? ఒక్క నిమిషం ఆగు. నేను రెడీ, ఇప్పుడు సెల్ఫీ తీసుకో. నాకు దూపు అవుతుంది మంచిది అంటే నాకు లేవ సాధన అయితే లేదన్నావు. సెల్ఫ్ అనగానే పౌడర్ రుద్దుకొని వచ్చినావు. అవ్వని చూసి రావుల్లా మొగనికి గిలాస నీళ్ళు ఇవ్వంటే ఇయ్యాలి కానీ సెల్ఫ్ అనగానే ఎట్లూరికి వచ్చిందో. దీని కథలు గిట్లుంటాయి, దీని కథలు గిట్లుంటాయి. లడ్డు రావాలి, ఇది ఒక్కసారి చూడే. ఇగో నన్ను ఊకే లడ్డు రావాలి గుడ్డు రావాలంటే నేను ఊకొని చెప్తానా? అగో ఊకపోతే ఏం చేస్తావే? నేను పోతా. పోతావా? అబ్బా పోవే, నువ్వు పోతే నేను ఇక్కడ హ్యాపీగా ఉంటా. అగో నేను పోతే నువ్వే హ్యాపీగా ఉంటావు. ఎందుకంటే లడ్డు రవ్వలు వేయిందనుకో కొత్త రవ్వలు ఇంటికి వస్తుంది. అయితే నేను పోను, పోనే పోను. అట్లా రాదారికి లేకపోతే ఏందే? అంటే అవ్వగారింటికి పోతా అంటావు, అంటే అవ్వగారింటికి పోతా అంటావు. ఇంకో దాన్ని తెచ్చుకుంటా అంటే అప్పుడు ఇంటావు నువ్వు, అప్పుడు ఇంటావు నువ్వు. సరే గాని ఏం చేస్తానువే? రీల్స్ చూస్తున్నా. ఆ రీల్స్ అప్పికి ఒక్కసారి చూడు. ఏంటిది? చూడు, చూస్తే తెలుస్తుంది ఏంటిది అనేది. అగో గదేంది ఆయన 2 చేతులతో పట్టుకొని జర్ర జర్ర జారుతాడు. ఓ పిసదానా, జర జర జారడు కాదే, దాన్ని థ్రెడ్ మిల్ అంటారు. ఓ మిల్లా? నీ అమ్మ మిల్లు కాదే, థ్రెడ్ మిల్, థ్రెడ్ మిల్. ఓ నీ అబ్బా ఆపరదే. మరి గిట్లెందుకు ఉరుకుతాంది? నీ లెక్క బర్రె లెక్క ఉన్నోళ్ళను దీని మీద నిలబెడితే సన్నగా అయితారే. అయితే ఒకటి కోను, సన్నగా అయిపోతా. సన్నగా ఏం చేస్తావే? సినిమాలలో పోతావేంది? నువ్వు ఊకే లడ్డు లడ్డు అంటున్నావు కదా, అందుకే అట్లాంటి మిషన్ ఒకటి కొన్నావనుకో సన్నగా అయిపోతా. ఏంది కొనన్నా? నువ్వేమన్నా కొను 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 అనగానే కొనదందుకేమన్నా ఇది కొప్పులప్పు అనుకుంటున్నావా అనే? థ్రెడ్ మిల్, థ్రెడ్ మిల్. ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. థ్రెడ్ మిల్ కొనంటే ఇల్లమ్మాలి. అయితే అద్దుతి. ఇగో రావాలి, నేను బయటకు పోయి సీయ కూర తీసుకొస్తా. నీ వచ్చేసరికి మసాలా నూరే. సరిపో.
తోటి వారం రోజుల్లోనే సన్నవాడతా. ఇట్లా జాగ్రత్త అయిపోయే గిన్నెకే ఇల్లు అమ్ముకొని ట్రెడ్మిల్ కొనాలట. వారం రోజులు సన్నవాడతీగా. ఒసేయ్ ఒసేయ్ నీకేం పుట్టిందే జారి పడతావే. నాకే ముట్లే నీకే ముట్టింది. ఇగో నీకు ఇట్లా జాగ్రత్తంటే నీకేమనిపిస్తుంది? నాకా నువ్వు అట్లా జారుతంటే కింద పడి నీ మూతి పన్ను రాలుతాయి అనిపిస్తుంది. నీ మూతి పన్ను రాలుతాయి అనిపిస్తుంది. ఏం కాదు, నువ్వు థ్రెడ్మిల్ కొనమంటే కొన అన్నావు కదా, అందుకే గిట్ల ఎత్తన్నా. నీ తెలివి తెల్లారినట్టే ఉన్నది కానీ ఇటు వచ్చి తీసుకో. ఏంటిది? అరే ముందు నీ జారు రాబే. నడుము విరిగింది అనుకో 3 నెలలు మంచాలనే పడతావు. అర్థమైందా? నేను బయటకు పోయి సీయ కూర తెచ్చానన్నా కానీ మంచి పొట్టేల కూర తెచ్చిన దగ్గర కండుకో. కౌస్ కూర అండాలంటే కొత్తిమీర పొడి ఉండాలి. తెచ్చినా? అన్ని నెలలనే ఉన్నాయి పోవే. సరేది. ఇగో ఆడ నూనె ఉన్నాయి, జారేవు. ఈ అబ్బా రడ్డు రవ్వకే ఏం కాలే, నాకేమైతే ఏమైంది? చెప్పినా కదా నూనె మీద కాలేయకని. నూనె మీద కాలెత్తే నువ్వైతే నేనైనా జారి పడతావు. లే సీయకూర పోవే. అండుతుంది. హలో అల్లుడు, నేను రవలి చిన్నబాబును. చిన్నమ్మ మంచిగా ఉన్నవా అదే? మంచిగానే ఉన్నా కానీ మీ ఇంటికి వస్తున్నా. ఏంది మా ఇంటికి వస్తానవా? ఆ, రవలికి చెప్పినవా? ఏం చెప్పలే అల్లుడు, ఎట్లా వస్తున్నా కదా. వద్దుతి నేను చెప్తా. సరే అల్లుడు. అమ్మని అమ్మ తెచ్చింది 1/2 కిలో కూర. మా చిన్నమామ ఆడతానంటాడు. ఆడికి ఇట్లా వచ్చిందనుకో ఇది కోసిరు ఆడికే ఎత్తది. ఇప్పుడు ఎట్లా మొదలైతే అన్నని తర్వాత చూస్తా. అమ్మ రవలి కూర అయిందానే? నీ ఆగమ్మకపోడా తినే కాడ ఆగవే, పండే కాడ ఆగవే. నీ ఆగంతో నాకేం మనసున పడతలేదు. అంటే నీ ఉద్దేశం ఏంది? పెండ్లై 3 ఏండ్లు అవుతుంది, ఇప్పటి వరకు కాయలేదు పండు లేదని ఊళ్ళో అందరూ అంటారు. నువ్వేమన్నా చెట్టు వానే నీ కాయ కాసి పండు పడ్డదందుకు. అయినా ఎవరన్నారే అన్నోళ్ళను నా ముందరికి తీసుకురా. అయితే కానీ సీయకూర ఉడికిందానే? సీయకూర ఉడికిందానే? అయింది, కొత్తిమీర వేసి దించుడే. జల్లి పట్టుకురా పోవే, ఆకలి బాగా అవుతుంది. అన్నట్టు మర్చిపోయినా మీ చిన్న బాబు అత్తన్నట. ఏంది మా చిన్న బాబు అత్తండా? అయితే కొద్దిసేపు ఆగు, ఇద్దరు కలిసి తిందురు. నాకు ఆకలి అవుతుంది, ముందు నేను తింటే వేసుకురా పోవే. జరసేపు ఆగరాదు, ఇద్దరు కలిసి తిందురు. చుట్టాలని నిష్పెట్టి తింటారు ఎవరన్నా? అసలే మా చిన్న బాబుకు చీయకూర అంటే మస్తు ఇష్టం. అగో మా చిన్న బాబు అత్తండు కావచ్చు, బయటికి పోయితే చూస్తా. నీ అబ్బా కరవానికని చెప్పిన, తిన్నాక చెప్పిన అయిపో దీంతో. ఇప్పుడు ఆడ వచ్చిందనుకో గింత కూడా ఉంచాడు. ఇప్పుడు ఏం చేయాలి? అబ్బా కొడుక, అది అలా చిన్న బాబు కోసం బయట నిలబడ్డది. ఆడ వచ్చిందనుకో ఇద్దరు కలిసి నాకు లేకుండా తింటారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంతంత కూర దాచి పెడతా. ఎట్లా? గంజుల దాత్తే ఏర్పాటు చేస్తుంది, గిన్నెలు ఇత్తే ఏర్పాటు చేస్తుంది. సీయ కూర సిప్పల దత్త అప్పుడు ఏర్పాటు చేయది, మొత్తం నేను తింటా. అబ్బా నా మందం అయితే సీయ కూర సిప్పల దాచిన, ఇక అది ఏర్పాటు చేయది, దానికి దొరకది. వచ్చిందా మీ చిన్న బాబు? ఇంకా రాలే. ఇగో మనిషి, మా చిన్న బాబు వచ్చేలోపు నేను షాపింగ్కి పోయేస్తా. ఓ 1000 రూపాయలు ఇవ్వవా? 1000 రూపాయలా? షాపింగా? ఏం కొనుక్కుంటావే?
మా చిన్న బాపు రాక రాక మరి ఇంటికి వస్తాడు ఓ తువ్వాలన్న కప్పుతా. ఏంది తువ్వాలకు 1000 రూపాయలానే? అవును ప్లీజ్ 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 ఇయ్యవా ఇయ్యవా ప్లీజ్ 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 ప్లీజ్. అరే నువ్వు నన్ను ఎందుకు బతిలాడతానవే? నీ మొగన్ని అసలు పెళ్ళం మొగన్ని పైసలు ఎట్లా అడగన్నో తెలుసా? ఎట్లా అడగాలి? లోపలికి రా చూపిస్తా. ఇప్పుడు నువ్వు మొగన్వి నీ పెళ్ళాన్ని మొగన్ని పెళ్ళం పైసలు ఎట్లా అడగన్నా నేను చెప్తాను. ఏమండి నేను బట్టల షాప్ పోతా, నాకు ఒక 1000 రూపాయలు ఇయ్యరా? ఇది గిట్లా అడగాలి. ఇప్పుడు నువ్వు అడుగు. ఏమండి నేను బట్టల షాప్ కి పోతా, నాకు 1000 రూపాయలు ఇయ్యరా? ఇగో నేను బట్టల షాప్ కి పోతున్నా, మా చిన్న బాబు వచ్చేదాకా ఆగు, నువ్వు ఒక్కనే తినకు సరేనా? నువ్వు పోవే, మీ చిన్న బాబు వచ్చినాక ఇద్దరం కలిసి తింటాం. అమ్మో ఏమద్దు, ముక్కలన్నీ నువ్వే తింటావు, మా చిన్న బాబుకి అట్టి సోర్గానే పోతావు. నీ అవ్వ నువ్వు వచ్చేదాకా ఆగుతాం పోవే. పో నువ్వు వచ్చినాకనే తింటాం పోవే. పిసదానా నా దగ్గరనే 1000 రూపాయలు పట్టిద్దామని చూసినావానే, నీ పర్సులై నీకే ఇచ్చిన, ఇంకా అర్థమైతేలే అని నీకు. అయినా మీ చిన్న బాపత్తే ఆడ ముక్కలన్నీ ఉండే, ముక్కలన్నీ నేనే దత్తి, ఆనికి పులుసే. ఏం అల్లుడు అంత మంచిదేనా? అంత మంచిదే మావా. పొలం దున్నిచ్చినవానే? దున్నిచ్చిన 4 కూడా వేసిన, మొత్తం బీహార్ వాళ్ళు వచ్చారు, ఎకరానికి 5000 అయితే మొత్తం చేస్తారు వాళ్ళు. ఇక మేము మిషన్ తోటి వేయించిన, అయితే వాళ్ళతో వేయిద్దామంటే మీ బిడ్డ అన్నది. ఎందుకంటే మిషన్ అంటే పేనయ్య ఆట కూడా మిషన్ వేయించినాము 9 ఎకరాలు. తీసుకురాలే. అయ్యో కింద కూర్చున్నారండి, గచ్చు చల్లలేదా? సాపని చేసుకోలేదు? సాపెందుకే, ఉడుకుడుకు చికెనేనే ఎయ్యి. ఒక అప్పమ్ముతుడా, ఇలా ముక్కలు లేవు, ముక్కలన్నీ ఏమైనాయి? అట్టి పులుసే ఉంది. ఆగో నన్ను అడుగుతాను, నాకేమెరకనే. మీ చిన్న బాబు వచ్చినాక నేను ఇన్నే కూర్చున్నా. పులుసో గిలుసో సరింత పోయి తింటాం, ఆకలితో ఉన్నాడు. ఓవర్ యాక్షన్ పోయే. తినే చిన్న బాబు. నీ అవ్వ సీయ కూర తెచ్చుకొని అట్టి పులుసు పోసుకొని తినుడు అవుతుంది. మా మామగాడు వేనాక ముక్కలు తింటా. కమ్మ ఉన్నదా మామ? నిద్రపోయినట్టు తింటాను, తిను. ఇంకొంచెం పోయే పులుసు మీ చిన్నయ్యకు. పోయి బిడ్డ. చెట్టెట్టు మనిషిని కూర్చున్నా, కళ్ళు కనబడతలేవానే, అలుకు మీద వెళ్తానావు. అయ్యో ఇన్ని నీళ్లు మీద పడితే మొలకెత్తుతావే ఏంది? అది సరే గాని మీ చిన్నయ్య ఏందే ఇంకా పోతలేడు? నిన్న తిన్నాకనే పోతాడంటివి కదా. ఏం మాట్లాడతాను? ఈయనే ఉన్నాడు, చిన్న మాట్లాడు. అన్నా ఇలా రానే, రేపు పొద్దుగా వస్తా. చిన్నబాబు ఏవలే బాపా? మాట్లాడు. బాబు మంచిగున్నావానే? అమ్మ మంచిగున్నదా? చిన్నబాబుని ఇంకా 2 రోజులు ఉండని. వామ్మో వీడు ఇంకా ఇక్కడనే 2 రోజులు ఉంటే నా చిప్పులు దాచుకున్న చీయలేం కావాలి. సరే ఇగో చిన్నబాబు, ఇగో మా మనిషి, మా చిన్నబాబు ఇంకా 2 రోజులు ఇన్నే ఉంటాడు. 2 రోజులు కాదే, 6 రోజులు ఇన్నే ఉండని. ఎక్కువ బండి జోడెడ్డ బండి
అరే నాకు తెలియదే. చూతుదా అంటే నీ అవ్వ గప్పు వాసన వస్తుంది. నీ అవ్వ ఆడ ఏం లేనే లేదా అట్టే నన్ను ఇంతమైందే. అంతే వాసన వస్తుంది చూతుదా. నాకు దొరకది, నువ్వు పోయి చూసుకోపా. నువ్వు చూతుదా అంటే నువ్వు పోవే. ఓ మనిషి ఒకసారి ఇట్రా. ఎందుకే? నువ్వు రా కదా నేను చెప్తా. రా. మా నల్లమొక్క కూడా మా బాబాయ్ వచ్చిండని ముక్కలు దాపెట్టి సోరవతోడు తినిపిస్తావు. ఆయనకో 2 ముక్కలు ఎత్తే అయిపో కదా. ఇప్పుడు దాచిపెట్టి ఖరాబ్ చేస్తావా? చూసి రావుల్లా చుట్టాలు వస్తారని అండిన కూర సూర్లో దత్తే ఎటు కాకుండా అయిపోయింది. అదే చుట్టాలు వచ్చినప్పుడు ఆయన కొయిన్ని నాకు ఇంత వేసుకుంటా అయిపో కదా. నేను తిన్నట్టు కాదే, ఆయన తిన్నట్టు కాయే, అట్టిగా నేలపాలైంది. చూసిరా, ఎప్పుడైనా ఎవరైనా వచ్చినా ఉన్నంత సరి సామానం తినూరి, లేకపోతే గిట్టనే అయితే. అమ్మయ్యా, నా పిల్లం చూడకుండా యువతల పడ్డా. నా పిల్లం లేకపోతే నాకు ఎంత సంతోషంగా ఉన్నది. ఇప్పుడు ఊరంతా తిరగచ్చు, నన్ను ఎవ్వలేమన్నారు. దానికైతే కనబడదు. నా పిల్లం నా ఎంబడి ఉంటే ఊగా వదిలిస్తుంది. అగో వచ్చింది ఇక నా పిల్లం. అచ్చింద్రే నా పెళ్ళం అని అనుకుంటాను కదా. నాకు మా ఏరికే. వస్తాయి నిన్ను లోపల అనుకున్నాయి నీకెట్లా తెలుస్తుంది? ఏమో అట్లా తెలిసిపోతుంది నాకు. నువ్వు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే టైపు కాదే. నీ గురించి నాకు తెలియదా? మరి నువ్వు ఆవలిస్తే కడుపులున్న పేగులు, లీవరు, గుండెకాయ, ఉలవకాయ అన్ని లెక్క పెట్టే టైపే గాని నువ్వు బాత్రూమ్ పోయినావు గానే గింత జల్లు ఎట్లా వచ్చినావు? అదేనా 5 స్టార్ హోటలా? అలానే ఉండడానికి సరే గాని ఎటు పోతాను? బయటకు పోతానే. సాటికి ఏమో దాచుకొని పోతాను దొంగ లెక్క. నువ్వు ఏడొస్తావు అని భయం అయింది. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. ఇప్పుడు రాననుకుంటానావా మరి? అత్త నేను ఏడికి పోతా అనుకుంటాను? షాప్కి కదా, నేను కూడా వస్తా. అయినా నువ్వు పొద్దుగల బయటికి పోతే పొద్దుకి దాకా ఇంటికి రావు. నేను ఒక్కదాన్ని ఏం చేయాలి ఇంట్లో? నేను కూడా వస్తాపా. షాప్ కంటే కద్దరు కొనుక్కునేందుకో చెద్దరు కొనుక్కునేందుకో అనుకుంటాను వానే. కడ్రాయర్ కొనుక్కునేందుకు పోతానా? కడ్రాయర్ కొనుక్కునేందుకు పోతానా? అత్తవా? అత్త ఏమైతుంది? ఓ నీ అచ్చుట్ల మన్నువాడా, నువ్వేందే నా ఎంబడి పడ్డావు? నేనేమైనా పక్కింటోని తగులుకున్నానా? నిన్నే కదా. పెళ్లికి ముందు మీ వాళ్ళు మొగని నిడిచిపెట్టి ఒక్క నిమిషం ఉండదంటే ప్రేమ అనుకున్నానే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇది కూడా ప్రేమనే కదా. ఓసై దీన్ని ప్రేమ రే. మొగడు బాత్రూమ్ పోతే ఎంబడచ్చుడు, బజారు పోతే ఎంబడచ్చుడు, దుకాణంలో పోతే ఎంబడచ్చుడు అంటే మొగని మీద డౌటో అనుమానం అంటారే. డౌట్ ఆన్ మనమా? క్లారిటీగా చెప్పు. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఏందే నువ్వు ప్రశ్నల మీద ప్రశ్నలు ఎత్తాను? దేవుడా, పెళ్ళని నీవంటే క్వశ్చన్ బ్యాంకు ఇచ్చినవేందయ్యా? పా మనం పోయి కట్రాయలు తెచ్చుకుందాం. ఎవరు నువ్వు ఎలా ఉన్నావంటే? ఓసై నువ్వు ప్రతిసారి కడ్రాయర్ అని ఒత్తి పలకకే నాకు పొత్తి కడుపులా లోపుకత్తాంది. అయ్యో రామా, మీరు కట్రాయర్ అంటే ఏం కాదు కానీ నేను కట్రాయర్ అంటే మీకు దేవు కత్తానా? ఇప్పుడు నీకేం కావాలి? నువ్వు ఏడికి పోతానో నేను కూడా ఆడికి వస్తా అంటానా? నీ అవ్వ నేను ఎటు పోనే, ఈ చెట్టు కిందనే కూర్చుంటా పాటు. నేను కూడా నీ దగ్గరనే కూర్చుంటా. కూర్చో. కట్లెందుకు గుంజుతాను? కింద పడితే దెబ్బ తాకదా? దేనికి తాకుతుందే? భూమికి తాకుతుందా నీకు తాకుతుందా? నీకేమైందే? దిబ్బ రొట్టె లెక్క గట్టిగా ఉన్నావు.
నన్ను దిబ్బరొట్ట అంటున్నావా? దిబ్బరొట్ట నువ్వు దిబ్బరొట్ట అనపోతే బాలీవుడ్ హీరోయిన్ అన్నా నేను అగో మళ్ళీ నన్ను దిబ్బరొట్ట అంటున్నావు. అంటేనే బరాబర్ అంట రొట్టె 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 దిబ్బ రొట్టె నారవరి దిబ్బ రొట్టె యో యో హో యో యో హో రొట్టె దిబ్బ రొట్టె. అగో నువ్వు పాటలు కూడా మస్తు పాడుతున్నావు. మళ్ళా వాడు దిబ్బ 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 రో 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 రొట్టె మొత్తం కలిపి కొడితే దిబ్బ రొట్టె హో ఊ ఊ ఏ. అని ఎవరికైనా చూపించండి రా. సూపర్ ఉన్నది. సరితే పండుగ చక్కనివాడు అయిందా బాగైందా? నువ్వు ఐశ్వర్యరాయివి నీకోసం నేను పాటలు పాడాను నానే. ఐశ్వర్రాయ్ అంటే గుర్తొచ్చిందే, చిన్నప్పుడు మా ఊర్లో నన్ను అందరూ ఐశ్వర్రాయ్ ఐశ్వర్రాయ్ అనేటోళ్ళు. నీకు ఎరికేనా? నేను పోతాను నాకు ఇది వద్దు. ఉర్రకే ఆ మేడం ఇంటేమనుకుంటది? ఇంటే ఈయనని ఏమనుకుంటది? ఐశ్వర్రాయ్కి నీకు పొంత నానే. అవును, ఆమెకి నాకు తేడా ఉంది. ఇద్దరం ఒకటేనాయే. వచ్చిందండి వయ్యారి. ఆవు ఇద్దరు ఒకటేనే. ఆమె ఐశ్వర్యరాయ్ నువ్వు బండరాయివే. అవును బావా, నాకు తెలియక అడుగుతానా, ఐశ్వర్యకును ఆమె మొగునికి విడాకులైనట్టు కదా, నిజమేనా? వాళ్ళు నీకు వచ్చి చెప్పిరానే గాళ్ళ ముచ్చట్లు మనకెందుకే? నువ్వు గిట్టనే మాట్లాడినావు అనుకో నీ దవడలు దగ్గర వత్తుతా లేని లూటిస్తావేందే? అయ్యో రామా, ఎందుకంత గరం అవుతాను? తెలితే ఎప్పుడు అవతలేదు, ఏదో తెలియక అడిగినా. తెలియనప్పుడు తెలియనట్టు ఉండాలి. మంది ముచ్చట్లు నీకెందుకే? ఉన్నదో లేదో తిని ఇంట్లో వండక ఏందని రొల్లి పొద్దున్న నుంచి జొర్రిగా లెక్క ఒకటే వదురుతాను. రక్తాలు వెళ్తానే చెవులకెళ్ళి. ఏంది రక్తం వెళ్తుందా? ఏంది బావా అన్న అబద్ధాలు చెప్తావు? నీ అవ్వ నీతో నాకు గోసకే ఉన్నది కానీ బువ్వ కూర అండేవానే. అన్నలే పోయి అండుకొని తిందాంపా. మరే ఎందుకంటే సిగ్గుపడతాను, ఏమన్నాలో చెప్పు. ఇంట్లో విన్నాక మాట్లాడుకోవానే. ఈ రోడ్డు విన్నేనా? చెప్పండి. ఏం చెప్తున్నావే? గడ్డి మడత పెట్టి ఆవుకెత్తాను రా. శంకరన్న తిందాంత ఎటకారం కొంచెం ఎక్కువనే అయింది. మరి లేకపోతేంద్రా ఆవుకు గడ్డయంగా చూసి ఏం చేస్తాను శంకరన్న అని వెటకారంగా అడుగుతావేంద్రా? అయ్యో శంకర ఎందుకే కథ కోపానికి వస్తున్నావు? ఇంటికాడ పెళ్ళం పోరు భరించలేకే ఈడికత్తి మళ్ళా నువ్వు ఈడికచ్చి ఒర్రిస్తానవేంద్రా? అయితే అని కొడుకు దావతాడు ఇస్తానవారా? ఇస్తాననే. మరి ఎవరినెవరిని మోపు చేసినావు? ఇంకేవలే తిరుపతి గాడు, మైగాడు, రమేష్ గాడు, నువ్వు, నేను. చాలా ఇంతమంది. గా రమేష్ గారిని ఎందుకు పిలిచినావురా? ఆడు తాగేది ఒక్క బీరు. ఆ బీరు ఎక్కిన కాడు రచ్చ చేస్తారా. ఆడు ఉండే కాడ ఉండడు. గాన్ని ఎందుకు పిలిచినావురా? నాకు కూడా పిలిచి ఇష్టం లేదు కానీ రమ్మని చెప్పినా కదా. ఇప్పుడు వద్దంటే మంచిగా ఉండేది కావచ్చే. అరే ఆ రమేష్ గాడు దావతకి రాకుండా ఒక చిట్టుకున్నది చెప్పుమంటావారా? ఆడు దావత్ కంటే మూతులు దాపుతాడు. గాడు రాకుంటుంటాడే. అరే పిసోడా, ఆడు సూర్యాపేట నుంచి వచ్చేటప్పుడు 2 ఫుల్ బాటిల్ తేరాను. ఆడికి ఇట్లా వచ్చిందనుకో నా చెవు కోసుకుంటారా. సరే అన్న అట్లే చెప్తా. మంచి ఐడియా చెప్పినావు. బావా ఓ బావా, అన్నో వదిలేస్తాంది. ఊరి అవ్వా అది ఈడికి కూడా వస్తుందారా? ఇప్పుడు ఎడ తప్పించుకోవాలి? ఏందన్న వదిన గంతగానం భయపడుతున్నావు? ఓహో నీకు అట్లా అనిపిస్తుందారా? అది ఈడికి వచ్చినాక నువ్వు చూడు. బావా ఓ బావా, గంటగానం ఎందుకు కొడతానవే? అగ రాము మంచిదేనా? అంత మంచి వదిలే. మీ ఇంటి పక్కన సుజాత పిల్లను కోకినవాట కదా, పంచాయతీ కూడా పెట్టిరట కదా, సెట్ అయిందా మరి? అన్నో ఏందే ఇది? ఓసై రాంగనే ఆయన బతుకులు అగిరాయి చేస్తానవేందే? ఆడు బతుకన్నాద్దా? నేను ఉన్న మాట అన్నా, నేనేమైనా లేది మాట్లాడినా? అది ఎప్పుడో పెళ్లి కాకముందు 10 ఏళ్ల కింద జరిగే ముచ్చట. అది ఇప్పుడు మానిపోయిన పుండు గెలుపుతాయింది వదిలే. అన్న ఏందే ఇది? అరే
దీని పనే పుల్లలు పెట్టే పనిరా. దీంతో నాకు వశం అయితే లేదు. నేను దీంతో ఏగలేనురా. ఎప్పుడో ముచ్చట నువ్వెందుకు చెప్పిన వదినకు? ఏదో మాట విన మాట వచ్చి ఇది గిట్ల ఎత్తెత్తుందని నాకేమెరకరా. అయినా కాముచ్చట వదినకి ఎందుకు చెప్పినవే? ఇప్పుడు నా పిల్లలు తెలితే ఎట్లా? అరే పొద్దున్న నుంచి సాయంత్రం రాక షాట చెవులు వేసుకొని ఏదన్నా ముచ్చడి చెప్పంటే నాకేం ముచ్చట గుర్తుకు రాక నీ ముచ్చట గుర్తుకత్తే చెప్పిండ్రా. ఇప్పుడు ఈ ముచ్చట తీసుకుపోయి నా పిల్లలు చెప్పిన అనుకో, నా బతికేం కావాలి? కుక్కల్ని పిలుస్తారు కదా. ఉన్నదే చెప్పిన కదా రాము, ఏమైనా లేని చెప్పినా? ఉన్నది చెప్తే ఊళ్ళకి నిలగొట్టిరట, ఇంకా లేని చెప్తే. అరే రాము, మా రవ్వలు అట్లా అంటది గాని నీ పిల్లానికి ఏం చెప్పే తీరా, ఏం భయపడకు కదానే. అన్నో నువ్వు అందమైన పిల్లలతో సంసారం చేస్తున్నా అనుకుంటున్నావు కదా, కాదు అంటించిన కొరకాస్తో సంసారం చేస్తున్నావు. ఏదో రోజు ఊళ్ళో నీ మొత్తం ఇజ్జతిని అంటుపెట్టి ఊళ్ళో లేకుండా చేస్తుంది. ఓ పక్క ఆ భయం కూడా ఉన్నదిరా. అంత భయం ఉన్నావు నీ గిసోడి ముచ్చట ఎందుకు చెప్తావే? నేను ఏదో ముచ్చట చెప్పకపోతే ఎవరెవరికో పుల్లలు పెట్టేస్తుందిరా. ఇది డేంజర్. ఇప్పుడు మాత్రం సేఫ్ ఉన్నా అనుకుంటున్నావా? బాంబు పిండి వీకి దాని మీద కూర్చున్నావు. వామ్మో నీకు దూరం ఉండాలి. అరే ఏంది బావా రాము గట్లని పోతాడు? అయ్యో పిసదానా, ఆడేమన్నాడే మనం ఆదర్శ దంపతులమని రేపు రవీంద్ర భారత్ తీసుకుపోయి హైదరాబాద్ లా సన్మానం చేపిస్తారట్నే. బయట బాంబులు వెళ్తా అంటాడు, డుబ్బెల్ ధూమ్. ఏంది హైదరాబాదా? నేను కూడా అత్తా. ఏ వదిరా ఇది? దీనికి మెచ్చుకునేది తెలుతలేదు, తిట్టేది తెలుతలేదు. బావా హైదరాబాద్ రవీంద్ర భారత్కి నేను కూడా అత్త బావా. ఓ పిసదానా, నీకు వెటకారానికి మమకారానికి తేడా తెలుతలేదానే? ఆడు బూతులు తిట్టిపోతాండే. ఏంది బూతులు తిట్టినా? ఒకటి చెప్పు. సీటు కింద పెట్టుకున్నామన్నా అంటాడు. ఏంటి సార్ అది? పెట్టుకున్నామన్నా అంటాడు. సరే గాని పువ్వు తిందప్పా. సర్ది తెచ్చినవానే? తెచ్చినా, అక్కడ పెట్టినా. చెట్టు కిందనా? నీళ్లు తెచ్చినవా? తెచ్చినా. పా. ఇట్లా కూరేదే. కూరేసుడు మర్చిపోయినా. నీ అవ్వ, ఇది ఆంతోడు లేచిపోయింది, ఆడు దానితోడు లేచిపోయిండు, ఇది దీని దగ్గర పోయింది, అది దాని దగ్గర పోయింది అని ముచ్చట్లు పెడతావు కానీ టిఫిన్లో అన్నం పెట్టుకొస్తావు, కూర మర్చిపోతావు అనే. టిఫిన్ అందుకొని చంపితే కంత వలగాలే. మరి మొగడు పొలం కాడ పని చేస్తాడు, ఆయనకి టైంకు బుక్కడంత అన్నం పెడదామన్న తెలివి లేదా అనే? అన్ని మంది ముచ్చట్లు కావాలి. అన్నం అయితే తెచ్చినావు కదా. తెచ్చినావు. నువ్వు బువ్వ తేలే అంటలేను, అట్టి బువ్వ పట్టుకొచ్చినావు కానీ ఇలా కూరేదే. అట్టి బువ్వ ఎవడన్నా తింటాడా చెప్పు? అయ్యో ఒక్క పూట సర్దుకుంటే ఏమైతుంది? ఏంది సర్దుకో అన్నా? సర్దుకున్నాడు అంటే నీకేంటిదో తెలుసానే? ఏంటిది? యాటకూర లేదు తోటకూరతో తిను అంటే దాన్ని సర్దుకునుడు అంటారు. పెరుగు లేదు మజ్జిగ పోసుకో అంటే దాన్ని సర్దుకునుడు అంటారు. ఇలా ఏం లేనే లేదు, ఎట్లా సర్దుకోవన్నే? ఏం చెప్పావురా? ఇది ఎట్లా తినాలి చెప్పు? ఎట్టునట్టు తిను. అరే మళ్ళా గట్లనే అంటావు నీ అవ్వని. ఏడ తిన్నరా? నా పిల్లం సర్ది పట్టుకొచ్చింది కానీ అలా కూర తేలే. ఇగో మా బాపు సర్ది తెస్తే సల్ల పీలింది, పోసుకొని తింటావనే. అబ్బా టైంకు దేవుళ్ళు లెక్క వచ్చినవరా, ఏదైతేంది పోసుకొని తిట్టి. ఇగో తిను. అవే అన్న గా బడి దగ్గర మౌనికున్ను గా కొమరే కొడుకు లేచిపోయారట కదా. ఏంది వై ఎప్పుడు? అరే ఎవరితోట పోతే మనకేదిరా, చప్పట కూకోక మంది జోళ్ళు అన్ని కావాలి నీకు. నువ్వు కూడా దీని లెక్కన తయారైనావు కదా, ముచ్చట్లకు మూతులు దాపుడు. అరే మనకెందుకంటవేందే, మనూళ్ళ ముచ్చట్లు మనం మాట్లాడుకోపోతే ఎవరు మాట్లాడుకుంటారు? అట్లా చెప్పు మై. అవును మై, ఆ పిల్ల చిన్న పిల్లనేనా? అంత పెద్ద పోరుని ఎట్లా లేపుకపోయింది? సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. అట్లుంటది మనతోని. మంచిగా అయిందా? ఇప్పుడు చెప్పురా. ఇప్పుడు నువ్వు ఇట్లా చెప్పపోయినావు అనుకో నీ చెవులు కొరుకుతాయి చూడు.
ఎట్లా చెప్పాలన్నా చెప్పరాని క్వశ్చన్లు అన్న అడుగుతుంది. ఏం చెప్పవేంది మై చెప్పు. శంకరన్న నువ్వు గ్రేటే. నీకు తెలిసిందారా అందుకేనే మూసుకొని కూర్చో అంటానా. ఏం మాట్లాడుకుంటారో నాకు అసలు ఏం అర్థమైతలేదు. చెప్పలే 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 ఓ మై ఇంకా కెనాల్ కింద ఉన్న పొలం అంతా మీదేనా? అవ్వదునే ఆ పొలం అంతా మాదే. ఓ మై నువ్వు ఒక్కనివేనా లేకపోతే నీకు అన్నదమ్ములు కూడా ఉన్నారా? నేను ఒక్కనే. నువ్వు ఒక్కనివేనా? నీకు తమ్ముడు ఉండేనట కదా, ఆ తమ్మునికి ఆస్తి ఏడేయాల్సి వస్తుందా అని చేతబడి చేపించి చంపించినవాట కదా. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఓ అన్న వదినకి ఏం చెప్పినవే? ఓసేయ్ ఎక్కడేం మాట్లాడానో నీకు తెలియదానే? ఓ అన్న వదినకి నువ్వేం చెప్పినవే నా గురించి? అంతేదో పిస పిస మాట్లాడుతుంది. నీ అబ్బాయి ఇంకొక 10 నిమిషాలు ఉంటే ప్రపంచ యుద్ధాలు అయ్యేటట్టున్నాయి. చల్ నేను పోతున్నా. ఒరి వారి నేనేం చెప్పలేదురా, ఏం మనసులో పెట్టుకోకు. ఏం మనసులో పెట్టుకోకు. ఏందే రవలి నీ నోటికి అద్దు మార్పు ఉండదా అనే? నోటికి ఎంత మాట వస్తా అంత మాట మాట్లాడతావా? బుద్ధి లేదా అనే మాట్లాడేదందుకు? నువ్వు రాను పెద్దగా అయితేనావు చిన్నపిల్లవా? వస్తాయి నువ్వేదో అడిగినావు నేను ఏదో చెప్పినా, చక్కగా నువ్వు అన్ని అడిగాను నానే. అంటే నిజంగానే తమ్ము నన్ను చంపలేదా? మళ్ళా గట్టనే మాట్లాడతావు. సరే అన్నం నేను తర్వాత మాట్లాడుకుందాం. అన్నం వద్దు నాకు సున్నం వద్దు. నీ అవ్వని తినా. ఈ రాముగాడు ఫోన్ చేస్తాడేంది? చెప్పరా రాము. హలో శంకరన్న, అర్జెంటుగా నువ్వు వదిలే మూట ముళ్ళ జరుపుకొని ఊళ్ళకి వెళ్ళిపోరి. అరే అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందారా? నువ్వేడున్నావు చెప్పు నేను అత్త. నువ్వేడునో చెప్పు నేనే వస్తా. పొలం కాడు ఉన్నదారా? వదిన కూడా ఉందా? అది కూడా ఉన్నది నా పక్కకే. ఎండిపోకూరి నేనే వస్తా. సరేరా. ఈ రాముగాడు అడవిడిగా మాట్లాడుతుంటే ఏదో అయింది. నువ్వేమలకన్నా లొల్లి ఉట్టించి వచ్చినావానే? ఓసే రవలి మంచిగా నీ పొలం కాడికి వచ్చినాక 2 పూటలు తిని టీవీ పెట్టుకొని సీరియల్ చూసుకొని నడింట్లో కూర్చోక గీడికి ఎందుకు వచ్చినవే? నేనేం ఎమ్మడి వారు రాలే, నేనేం లోలి పుట్టియలే. వెంబడి ఉండేదాన్ని దేవత అంటారు, వెంటబడేదాన్ని దయ్యం అంటారే. నువ్వు 2వ రకం లేనిపోళ్ళు నొల్లులన్నీ నెత్తి విన పెట్టుకొని సత్తావు. ఎవరెటు పోతా నీకేందే? ఆని ముచ్చట ఈయనకి ఎప్పుడు, ఈయన ముచ్చట ఆనికి ఎప్పుడు? అవసరమా? లేనిపోని అని చెప్తావేందే? నేను లేనిపోయి అన్ని చెప్పలే, ఉన్నాయే చెప్పినా. ఏమున్నాయి నీకేం ఎరక చెప్పు. ప్రపంచం అంతా నిజమనే అబద్ధం సాట్న బతుకుతాందే. నువ్వు బట్టబాయిలు చేసినావు అనుకో కుంపలన్నీ అంటకపోతాయి. ఇప్పుడు నేనేం చేసినా? నాకు తెలిసే నువ్వేమో ఘనకారం చేసినట్టున్నావు. ఆ రాముగాడు అత్తగాని తెలియదు. అగో శంకరన్న నువ్వు వదిలే అర్జెంటుగా ఊరు ఇచ్చి పెట్టుకోరే. ఎందుకురా? సర్పంచ్ చిన్న బిడ్డ బర్లుగా ఎందుకంతో నడిపిస్తాను రవల్ చెప్పిందట. అది అందరికి తెలుసు కాదురా? తెలుసు కావచ్చు కానీ ఈ ముచ్చట సర్పంచ్ భార్యకే చెప్పిందట రవలి. పాపం వాళ్ళ చిన్న బిడ్డ ఇప్పుడు మందైందట. సత్తు బత్తు హాస్పిటల్ ఉన్నది. వాళ్ళ చిన్న బిడ్డ వచ్చిందనుకో మీ పని అవుట్. ఇప్పుడు ఎట్లరా? నీ అబ్బా ఇది ఉండే కాడు ఉండదు. ఇప్పుడు ఎట్లున్నదట? ఇంకా డేంజర్ అంటారు డాక్టర్లు. నేనేమైనా లేని చెప్పినా ఉన్నదే చెప్తే నీ అబ్బని కరాటచ్చని కరెంటు తీగ ముట్టుకుంటావానే? ఇప్పుడు చూసినవా నీ నోటి దూలు ఏడు దాకా తెచ్చిందో? ఆ సర్పంచ్ వచ్చిందనుకో మనను చంపుతాడు. ఏడికన్నా పోదాంపా. ఏడిపోదాం? ఇంకేడికి పోతావు? నీ అవ్వ నీ అమ్మగారింటికి వెళ్తా. అరే రాముగా పోతాను, ఎవరో చెప్పకురా. సరేరా.